చిన్ననాటి స్థితి లేక బాల్య దినాల స్థితి ఎలా ఉంటుందో చెప్పంటారా? పాపం అంటే ఏంటో ఎరగని అమాయకత్వపు వయస్సు పసిపిల్లల వయస్సు. ఏమే రైట్? పసిపిల్లలకి వాళ్ళ చూపులో కల్మషం ఉండదు, వాళ్ళ ఆలోచనల్లో కల్మషం ఉండదు. చిన్న పిల్లలు, నేను సంవత్సరం పిల్లలు, పాప బాబు పక్కన కూర్చున్నారు. నేను ఆ సంబోధించకూడదు కానీ మీకు అర్థమవటానికి చెప్తాను. ఆ పసిపిల్లలు, మగబిడ్డ ఆడబిడ్డ, చిన్న బిడ్డలు, సంవత్సరం బిడ్డలు ప్రక్కనే కూర్చున్నారు. వాళ్ళ మనసులో ఎంతైనా చేదైన ఆలోచనలు ఉంటాయా? నిర్మలత్వానికి గుర్తు పసితనం, నిష్కలంకమైన జీవితానికి గుర్తు పసితనం. అయితే దైవజనమా, మనిషికి వయసు పెరిగే కొద్దీ మనిషి లోపట పాపపు స్వభావం కూడా పెరుగుతుంది. ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ టెక్నాలజీ సెల్ ఫోన్ వ్యవస్థ వృద్ధి పొందిన తర్వాత నేను 10 సంవత్సరాలు కూడా నిండక మునుపు ఈ చిన్న వయసు నుండే పాపం అంటే ఏంటో పిల్లలకు తెలుస్తుంది. మనిషి స్వభావం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచిస్తే చెప్పుకోవటానికి కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. ఆయన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న ముసలాయన మనమరాలి వయసులో వెళ్తున్న ఒక చిన్న బిడ్డ వెళ్తున్న కొంటె చూపులు, వంకరి చూపులు. ఒకప్పుడు మనకు ఆ చూపు ఉండేది కాదు, ఒకప్పుడు మనకు ఆలోచన ఉండేది కాదు. అసలు పాపం అంటే ఏంటో తెలియని అమాయకత్వపు వయసు, పసితనం. అయితే ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకుంటే, దేవుని కటాక్షం నీ మీదకి దిగొస్తే, పసితనంలో ఎంత నిర్దోషంగా బ్రతికేవాడివో ఆయన కటాక్షం నీ చిన్ననాటి స్థితి మరలా నీకు కలుగు చేయటం ప్రారంభిస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన బ్రతిమలాడుకుంటే ఏమంటాడు? బతిమాలుకుని ఎడల. బతిమలాడుకోవటం అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు డాడీ దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, పరా, ప్లీజ్ డాడీ, ప్లీజ్ పరా అని అన్నగాని ఏం చేస్తాడు చెప్పండి? ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ అని అంటారు. చూసారా? అట్లా ఒక వ్యక్తి, దేవా నాలో ఉన్న పాపం తీసేవా, నాలో ఉన్న అపవిత్రత తీసేవా, నాలో ఉన్న ఈ చెడుతనం తీసేవా, ఈ కాముకత్వపు తలంపులు తీసేవా, దురాలోచనలతో కూడుకున్న మనస్సు నాలో నుంచి తీసేవా, మోహంతో నిండుకున్న ఈ చూపు నాలో నుంచి తీసేవా, హృదయపు దురాశలు నాలో నుంచి తీసేవా అని దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకుంటే, వాటిని తీసేయటం మాత్రమే కాదు, నీ చిన్ననాటి స్థితి మరలా దేవుడు నీకు కలుగు చేయటం ప్రారంభిస్తాడు.